ఏంట్రా నువ్వు చేసిన పిచ్చి పని? నేను ఈ సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగాలిరా? నిజంగా ఈ పని చేయలేదన్నయ్య. వాడుకుని వదిలేయాల్సినంత తప్పుడు పని పాపం ఆ అమ్మాయి ఏం చేసిందనిరా? దయచేసి అలా మాట్లాడుకు. నన్ను కాపాడన్నయ్య. నువ్వు తలుచుకుంటే ఇందులో ఇరుక్కుపోయాను. అన్నయ్య 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 సార్, చార్జ్ షీట్ రెడీ అయిపోయింది సార్. డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని ఎవిడెన్స్లో విట్నెస్లో అక్యూజ్డ్కి అగేన్స్ట్గానే ఉన్నాయి సార్. పైగా అక్యూజ్డ్ డ్రగ్స్ కూడా తీసుకున్నట్టుగా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. బీచ్ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఫిలిప్ కార్ కూడా క్యాప్చర్ అయింది సార్. సుకుమార్ సార్, మా తమ్ముడు నాడే ఫిలిప్. చిన్నప్పుడు వాడు నా పక్కనే పడుకునేవాడు. పడుకోవడానికి ముందు కథలు వినేవాడు. నేను చెప్పేవాడిని. దొంగ పోలీస్ కథలంటే వాడికి చాలా ఇష్టం. అందులో వాడు పోలీసు, నేను దొంగని. కథలో ఎలాగైనా నన్ను పట్టుకుంటాననేవాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా పట్టుకుంటానని చెప్తాడు. కథలో వాడెప్పుడు పోలీసే, నేనెప్పుడు దొంగనే. కానీ ఇప్పుడు వాడొక దొంగ, హంతకుడో, డ్రగ్ ఎడిక్టో ఏదైనా కావచ్చు. కానీ నాకంటూ ఈ ప్రపంచంలో వాడు తప్ప ఇంకెవరూ లేరు. వాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకెప్పుడు అలా చేయకుండా చూసుకుంటాను. ఇలా అడగటం కరెక్ట్ కాదు, కానీ వాడిని ఒక్కసారికి మనం వదిలేద్దామా? నువ్వు తలుచుకుంటే అవుతుంది. సారీ సార్, నో. మీలాంటి ఒక ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడకూడదు సార్. యువర్ ఆనర్, అన్ని సాక్ష్యాలు, పరిస్థితులు నిందితుడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. చట్టం దృష్టిలో అతనికి అనుకూలంగా ఏ సాక్ష్యాలు లేవు. ఒక అమ్మాయి ఎంతగానో తన్ని నమ్మి ప్రేమించి తన జీవితంలోకి వచ్చింది. డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన ఇతను మైకంలో ఆ అమ్మాయిని ఎంతో దారుణంగా హత్య చేయడం జరిగింది. కావున ఇటువంటి నేరస్తుడికి తగిన శిక్ష విధించాలని, అది ఇక మీదట అందరికీ ఉదాహరణగా నిలవాలని కోర్టు వారిని కోరుకుంటున్నారు. సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయే హంతకుడని ప్రాసిక్యూషన్ వారు ప్రూవ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మిస్టర్ డెరిక్ అబ్రహాం ని ఈ కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే ప్రాసిక్యూషన్ పనులను పూర్తి చేసినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని అభినందిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 302, 376 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, ₹1,00,000 జరిమానా ఈ కోర్టు వారు విధించడమైనది. ఇలా నన్ను అర్ధాంతరంగా వదిలేయడానిక నువ్వు నన్ను పెంచింది? దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలి. మళ్ళీ కలుద్దాం. వెల్ డన్ ఆఫీసర్. సొంత తమ్ముడైనప్పటికీ వెనకాడకుండా వాడి మీద యాక్షన్ తీసుకున్నావు. నీ నిజాయితీ నచ్చింది. ఇలా ఉండాలి సార్ నిజమైన పోలీసు నిజాయితీ అంటే. కీప్ ఇట్ అప్.
మీకు చెప్పలేదు కదన్నయ్య, నా భార్య కూతురు ఇద్దరూ చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. మనం చేసిన పాపాలన్నీ మన కుటుంబం అనుభవిస్తుందని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. నా బిజినెస్లో కూడా నష్టాలు వచ్చాయి. ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడని ఆలోచిస్తుంటే మీరే గుర్తుకొచ్చారు. ఫిలిప్ మిమ్మల్ని ఎలా పిలిచేవాడో మేం కూడా మిమ్మల్ని అలాగే పిలిచేవాళ్ళం, అన్నయ్య అని. ఏదేమైనా మీ ఇద్దరికి మేము అన్యాయం చేశాం. క్షమించన్నయ్య. చేసిన తప్పు నీకు చెప్పాలనిపిస్తుంది. నిజామిక, నీ షోరూమ్ ఇనాగ్రేషన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిగిందిరా. ఎంతో గ్రాండ్ గా జరుగుతుందని నేను అనుకోలేదు. అందరూ లక్కీ అంటున్నారు కాదా మరి? యో ఓకే, హే, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు. అదేం కుదరదు, అందరం ట్రై చేద్దాం. హాఫ్ అన్ అవర్లో అలీనా బీచ్ రోడ్కి వస్తుంది, కలవాలి. ఏయ్, ముందు ఆ ఫోన్ ఇలా ఇవ్వరా. రే నిజామిక, ఊరికే ఉండరా. ఈ పార్టీ అయ్యాక అందరం కలుద్దాలే. ఏయ్, నీ ఫోన్ ఎలా ఇవ్వు, ముందు జేబులో తీరా. నీకేమన్నా బొట్టు పెట్టి చెప్పాలా? మేము వాడిని బలవంతంగా ఎక్కువ తాగించాం. సల్మాన్ వాడు వద్దన్నా వాడి కొకైన్ ఇచ్చాడు. అలీనారా, రే వాడికి తీసుకెళ్ళేవు. నేను బీచ్ రోడ్కి వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? వద్దురా, నువ్వు బాగా తాగేస్తున్నావు. తనకు అది అసలు ఇష్టం ఉండదు. తాగింది మన సంతోషం, నేనే వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి. వద్దు, నేను నీకు ఒక విషయం చెప్పొచ్చా? తను చనిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయడానికి ఏముంది, గట్టిగా నా చుట్టూ లాగేసి అది మేము ఏదో తాగిన మత్తులో చేసేసాం. కానీ ఆ తర్వాత